అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నారు మీరంటే, ఒక ఆదివారం రోజు మేమంతా సరదాగా అలా బయటకెళ్ళాం. నేను, నా కూతురు, నా కోడలు, మేము ముగ్గురం కూడా అలా ఆటో ఎక్కేసి షికారుకి వెళ్ళిపోయామన్నమాట. ఆదివారం రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేం చేసాం అనేది కొన్ని బిట్స్ తో మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటదంటే, బాబోయ్ అనుకున్న టైంకి అయితే ఎక్కడికి ఎప్పుడు రీచ్ అవ్వలేము. చూసారు కదా వరుస పెట్టి కార్లన్నీ పక్కన రైలు బోగిలో ఎలా వెళ్తున్నాయో. సరే ఓకే, ముందైతే మా పిల్లలిద్దరూ పిజ్జా తింటా అన్నారు. అందుకే మేమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామో అర్థమైందా? డోమినోస్ కి అయితే వచ్చేసాం. 10th క్లాస్ లో ఎగ్జామ్ ప్రిపరేషన్ కి బుక్ పేపర్ అటు ఇటు తిరిగేసినట్టు ఇక్కడ మేము కూడా ఇక్కడ ఉన్న మెనూని అటు ఇటు తిరిగేసేస్తున్నాం. ఎంత తిరిగేసినా ఎప్పుడు తినే ఆ ఐటమ్స్ చెప్తాం, కానీ కొత్తదిగా మళ్ళీ ఏం ట్రై చేయము. అయినా సరే అందులో ఉన్నవంతా కూడా మళ్ళీ చాలా సిన్సియర్ గా చదవాల్సిందే. అదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ. నాకేం కావాలి, నీకేం కావాలి అంటూ డిస్కస్ చేసుకొని మొత్తానికి మాకేం కావాలో వాళ్ళకైతే చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఫ్రెష్ గా హెడ్ బాత్ చేసి బయటకు వచ్చిన తల ఆర్చుకునే టైం కూడా నాకు మా వాళ్ళు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు వచ్చి హెయిర్ సెట్ చేసుకుంటున్నాను. మా లవ్లీ మాత్రం నాతో టామ్ అండ్ జెర్రీ అనండి. బయటకు వచ్చినప్పుడు నన్ను విసిగించకుండా మాత్రం అస్సలు ఉండదు. ఒక ఆట ఆడుకుంటూ ఉంటది అనమాట నాతో. ఇంట్లో నేను ఆడుకుంటాను, బయటకు వెళ్తే అది నాతో ఆడుకుంటది. ఏం చేస్తానులేండి, తప్పదు కదా. ఆర్డర్ అయితే చెప్పేసాం, మరి బిల్ కట్టాలి కదా. అదే డిస్కషన్ అక్కడైతే జరుగుతుంది. ఇంకొకసారి మనం చెప్పిన ఐటమ్స్ అన్ని మనకి ఒకసారి చెప్తారు. బిల్ పే చేస్తే ఇంకెళ్ళి మనం కూర్చుంటే చాలు, మన ఐటమ్స్ అన్ని మన టేబుల్ దగ్గరికి రావు, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఒకసారి మా పాపకైతే డొమినోస్ ని చూపించేయి అని చెప్పి ఫోన్ ఇచ్చానో లేదో చూడండి, ఎంత ప్రొఫెషనల్ గా అన్ని ప్రతి మూలన చూపిస్తుంది. ఇక్కడ లైట్ ఉంటుంది, ఇక్కడ టేబుల్ ఉంటుంది, ఇక్కడ గ్లాస్ ఉంటుంది, ఇక్కడ ఫ్రేమ్ ఉంటుంది అని. ఇక ఫోన్ ఇచ్చేసి ఏదన్నా ఒక బిట్ వీడియో తీయమన్నా అంటే ఇంకా పండగ. అంత క్లియర్ గా తీసుకుని నేను తీస్తా అని చెప్పేసి చాలా యాక్టివ్ గా చెప్తుంది. నన్ను తీయమంటే మాత్రం యాక్టివ్ గా రాదు, కానీ దేన్నైనా తీయమంటే మాత్రం అంత యాక్టివ్ గా వెళ్తుంది అనమాట. చెప్పా కదా మేము ఇద్దరం టామ్ అండ్ జెర్రీస్ అని చెప్పి. అవును, ఇంతకీ మీరు డామినోస్కి వెళ్తే ఏ ఐటమ్ ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారు? మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ పిజ్జా ఎలా చేస్తున్నారో మనం ఇక్కడ నిల్చుకొని చూడొచ్చు. సో ఆ లోపల ఏం చేస్తున్నారు అనేది కూడా లవ్లీ వీడియో తీసింది. వాళ్ళైతే వచ్చేసి లవ్లీని అడుగుతున్నారు, ఏంటి రీల్ చేస్తున్నారా, వీడియో తీస్తున్నారు అనేసి. వాళ్ళు అలా అడగగానే ఇంక పారిపోయి వచ్చేసింది, ఇంక వీడియో తీయలేదు. వాళ్ళతో చెప్పచ్చు, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు మేము ఇట్లా యూట్యూబర్, మేము వీడియో తీసుకుంటాము అంటే చెప్పినా కూడా ఏమన్నారు, తీసుకోవచ్చు. కానీ నార్మల్ గా పాప తీస్తా ఉండేసరికి వాళ్ళ క్వశ్చన్ చేసేసరికి తీయడం ఆపేసింది. కానీ కొంచెం అయితే తీసింది. పిజ్జా ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మీరంతా కూడా వెళ్ళినప్పుడు చూసే ఉంటారు కదా. కాకపోతే మన వ్లాగ్ లో భాగంగా పాప తీసింది కాబట్టి ఆ క్లిప్ ని కూడా నేనైతే యాడ్ చేశాను. వీళ్ళంతా ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. ఏముంది, అలా ప్రతి ఒక్కదానికి కొలుతుంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే వెళ్తారనమాట. ఇలాంటి ఒక ఉద్యోగం దొరికినా బాగుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ మా ఆయన నన్ను పంపిడుగా, ఎందుకంటే అలాంటి టైం పాస్ జాబులకు నన్ను అస్సలు పంపించడు. అసలు నన్ను జాబ్ చేయడానికే బయటికి పంపించడు. వాట్ ఎవర్ యూ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాడు అంతే. ఎందుకంటే పాపను కూడా చూసుకోవాలి కాబట్టి. నేను ఎలాగో బయటకు వెళ్తున్నాను, నేను బిజీగా ఉంటున్నట్టు నువ్వు కూడా బయటకు వెళ్ళి జాబ్ చేస్తూ బిజీ అయిపోతే ఇంకా పాపను పట్టించుకోవడం కష్టమైపోతుంది అని చెప్పేసి మేము ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరమైతే పాపతో ఉంటాము. సో చూసారా, ఇంట్లో 4 వస్తువులు ఒకేసారి కిచెన్ నుంచి 4 ఐటమ్స్ పెట్టుకోమంటే ఒకటి తెస్తుంది, లేదంటే 4 ఒకేసారి తెస్తే 2 కింద వేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత భద్రంగా జాగ్రత్తగా పట్టుకొచ్చిందో. వాళ్ళకి ఇష్టమైన పని అయితే ఖచ్చితంగా పిల్లలు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తారండి. అంటే ఇంట్లో పని కూడా వాళ్ళు చేయగలరు కాబట్టి మనమే ఎలా అయినా చెప్పి చేయించుకోవాలి. సో మా ఐటమ్స్ అయితే వచ్చేసాయి. మేము ఏం ఆర్డర్ చేసామో చూస్తారా. నేనైతే ఎప్పుడు ఇష్టంగా ఒకే ఐటమ్ తింటాను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఐటమ్ ని నాకు మా హస్బెండ్ ఫస్ట్ టైం టేస్ట్ చూపించారు. అప్పటి టేస్ట్ చేశానండి, అప్పటి నుంచి ఇంక వదలలేదు. ఇప్పటికి నా పొట్టలో ఎన్ని ఉంటాయో. మరి ఇక్కడ కనిపిస్తుంది కదా టాకో మెక్సికన్, ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం. లోపల చికెన్ ఉంటది, బయటికి మైదా పిండితో అది పరోటాలా ఉంటది అనమాట. మంచిగా క్రీమీగా మైనస్ క్రీమ్ అంతా ఉంటుంది. ఎంత టేస్ట్ గా ఉంటుందో ఇప్పుడు తలుచుకుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ మా ఆయనకి తెలిస్తే నాకు తట్టుతాడు. అన్నిసార్లు తినడం కుదరదు. 2 సార్లు తింటేనే నెలంతా తిన్నాడని ఊరంతా టప్పు పడతాడు. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకసారి కొన్నానంటే అంతే ఇంకా నా సంగతి. సో మా పాప అయితే రెగ్యులర్ గా కార్న్ పిజ్జా తింటా ఉంటుంది. కానీ ఈ రోజు ఇక్కడ ఫామ్ హౌస్ పిజ్జా చెప్పాను, వెజ్జీ ప్యారడైస్ పిజ్జా కూడా చెప్పాము. ప్రతి పిజ్జా కూడా చీజ్ బర్స్టే చెప్పాము, ఎందుకంటే చీజ్ ఎక్కువగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది, లేకపోతే కష్టం కొంచెం. ఈ బర్గర్ వచ్చేసి బాగా రోస్ట్ చేసేసారు వాళ్ళు, అందుకే కంప్లైంట్ చేసి మళ్ళీ ఎక్కడికి
చూపి. ఫస్ట్ డామినోస్ కి వెళ్ళాం, పిజ్జా తిన్నాం, టాకో తిన్నాం, బర్గర్ తిన్నాం, స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా తినాలని ఐస్ చెప్పిన స్టమక్ నో చెప్పేసింది. నెక్స్ట్ స్టేషనరీ షాప్కి వెళ్ళాం, మా తింగరాళ్ళు ఇద్దరు పెన్ తీసుకున్నారు. ఇంకొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలంటే అవి డీమార్ట్లో అయితేనే మనకి కొంచెం ఒక 5-6 పెన్స్ అలా తీసుకోవాలంటే డీమార్ట్లో కొంచెం మంచిగా దొరుకుతాయి. డీమార్ట్లో కొంత స్టఫ్ కొనాలి, అందుకే డీమార్ట్కి వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వెంకటరమణలో మొన్న ఒకసారి షాపింగ్ చేసాం కదా, వెంకటరమణలో మొన్న ఒకసారి షాపింగ్ చేసాం కదా, అదే దగ్గర మళ్ళీ షాపింగ్ చేస్తున్నాం. సో ఒకసారి రండి. సిగ్గుపడుతుంది దుమ్మా నాకు పడట్లే. $4,000 పెట్టి మైక్ అయితే కొన్నాను వీడియోస్ కోసం, కానీ ఆ మైక్ ఇంట్లో పడేసి బయటికి వెళ్ళాను. అందుకే ట్రాఫిక్ సౌండ్స్ మధ్యలో నేను మాట్లాడాల్సి వచ్చింది. మైక్ తీసుకెళ్ళి ఉంటే వాయిస్ ఇంకా క్లారిటీగా వచ్చేది. నెక్స్ట్ అయితే మేము డిమార్ట్ కి అయితే వెళ్ళిపోయాము. డిమార్ట్ లోపల నేనేం ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే ఫోన్ బ్యాగ్ లో వేసాను. ఆ బ్యాగ్ కి బయట వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు లాక్ వేసారు. ఇంకా సో నా చేతిలో ఫోన్ లేదు కాబట్టి నేనేం వీడియో తీయలేదు. డిమార్ట్ కి మాత్రం ఎప్పుడు కూడా ఒక ఐటమ్ కొనడానికి వెళ్తే 10 ఐటమ్లు కొంటాం, 10 కొనడానికి వెళ్తే 20 ఐటమ్లు కొంటాం. ₹1000 బిల్ అవుతుంది అనుకుంటే 2000 ఖచ్చితంగా అవుతుంది. నాకు మాత్రం ఇలా జరుగుతుందా లేదా మీకు కూడా జరుగుతుందా? ఈ విషయాన్ని అయితే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. చూద్దాం ఎవరికి డిమార్ట్ జర్నీ ఎలా అనిపించిందో చూద్దాం. డిమార్ట్ లో షాపింగ్ అయితే చేసాం, కానీ వ్లాగ్ చేయలేకపోయాం. నెక్స్ట్ ఇంకా మేము బయలుదేరుతున్నాం వెంకటరమణకి. లాస్ట్ టైం నేను వెంకటరమణ షాపింగ్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా, లాస్ట్ టైం మా పాపకైతే షాపింగ్ చేసాము. ఈసారి అయితే పూర్తిగా మొత్తం నా కోడల కోసం షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాము. లోపల ఎంత ఫన్ అంటే అసలు వాళ్ళిద్దరినే పోయి సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. నేనైతే అక్కడ ఏం చెప్పాలి, బిల్లింగ్ కౌంటర్ దగ్గర అలా కూర్చున్నా. ఇంకా ఎందుకంటే తిరిగి అలసిపోయి, పిల్లల దగ్గర అయితే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అంటే నాకు కూడా ఏం వయసు అయిపోలేదు అనుకోండి, ఎనర్జీ ఇంకా ఫుల్ గా దాచాం, కానీ ఎంతో కొంత తెలిసిపోతాం కదా. అలా కూర్చున్నా, ఇంకా లోపల రౌండ్ అంతా కొట్టలేక. మేమున్న ఏరియాకి ఒక 4 కిలోమీటర్స్ కి దూరంలో ఉంటుంది ఈ ఏరియా, అక్షయ్ నగర్ అని చెప్పేసి. ఈ అక్షయ్ నగర్ లో ఎలా అంటే అంతా సినిమా సెట్టింగ్ లాగా, బర్గర్ తినాలన్నా మెక్డొనాల్డ్స్ ఉంటుంది, పిజ్జా తినాలన్నా డామినోస్ ఉంటుంది, వెజిటేబుల్స్ కొనాలన్నా స్టార్ బజార్ ఉంటుంది, బట్టలు తీసుకోవాలన్నా మ్యాక్స్ ఉంటుంది, జుడియో ఉంటుంది, వెంకటరమణ ఉంటుంది, ఎక్సెట్రా ఇంకా షాపులు కూడా ఉంటాయి. అండ్ దగ్గరలో మీనాక్షి మాల్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ తినాలన్నా కూడా ఉంటాయి. ఏం కావాలన్నా అన్ని అక్కడే ఉంటాయి. ఫర్నిచర్ షాప్ ఉంటుంది, మొబైల్ షాప్ ఉంటుంది, ఎవ్రీథింగ్, ల్యాప్టాప్ సర్వీస్ షాప్స్ ఉంటాయి. అట్లంతా సినిమా సెట్టింగ్ లాగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఒకే లైన్ లో పక్కనే ఉంటాయి అనమాట. సో ఆ ప్లేస్ కి ఒకసారి ఆటోలో రీచ్ అయిపోతే చాలు, ఇంకా నడుచుకుంటూ తిరిగి మనకి ఏమేమి పనులు ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు. అందుకే మేము ఆ ఏరియానే సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా నేను ఒక్కదాన్నే పిల్లలతో వెళ్ళాను కాబట్టి నేను అక్కడికే వెళ్ళాను, ఎందుకంటే కొంచెం ఈజీగా నడుచుకుని తిరిగి అన్ని పనులు మేము చూసుకొని వచ్చేయచ్చు కదా. కొద్దిగా వీడియో వెనక్కి అనుకోండి, ఇందాక ఒక ప్యాంట్ కనిపించింది కదా, ఆ సైడ్ ఇటు కట్ చేసి ఈ సైడ్ ఇటు కట్ చేసి ఆ ప్యాంట్ తీసుకొచ్చి వీళ్ళిద్దరు చేశారు చూడండి ఫన్. ఈ ప్యాంట్ ఎలా ఉంది అని చెప్పేసి ఎవరో కత్తిరిచేసినట్టుంది పాప, ఇదేం ప్యాంట్ అని చెప్పాను. అన్ని చినిపోయిన జీన్స్ అన్ని తీసుకొచ్చి ఇవే ఫ్యాషన్ అంటారు. బాబోయ్ అట్లా జీన్స్లను చూస్తే నేను అడిగాను. ఒక దగ్గర అయితే మోకాల దగ్గర ఏంటి టోన్డ్ జీన్సా రిప్పుడు జీన్సా ఏదో అనింది. ఆ జీన్స్ కి మధ్యలో దారాలు మాత్రమే ఉన్నాయన్నమాట. పాప ఈ కట్టేపోతే ఏంట్రా పరిస్థితి వాళ్ళిద్దరిని అడిగితే ఏముంది ఏం కాదు అంట. అసలు భలే తమాషగా ఉన్నాయి జీన్స్లు మాత్రం. సో 2-3 జీన్స్లు అయితే తీసుకున్నాం మేము నా కోడల కోసం. కొన్ని అంటే మంచి లుక్ ఉండే లాంటివే తీసుకున్నాను. మొత్తానికి సంచి నిండా షాపింగ్ చేసేసి ఇందాక తిన్న డామినోస్ లో పిజ్జాని షాపింగ్ లో అంతా అరిగిచ్చేసుకొని ఇప్పుడు మేము మెక్డొనాల్డ్స్ కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వీళ్ళు బర్గర్ అయితే తింటా అన్నారు, అందుకే మెక్డీకి అయితే వచ్చాము. ఇవి ఎలాగో ఇంట్లో చేసుకునే ఫుడ్ కాదు కాబట్టి ఇంట్లో చేసుకోలేని ఫుడ్స్ మాత్రమే బయట తిన్నాము, మిగతా అంతా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇంకా మెక్డొనాల్డ్స్ లో మాకేం ఫుడ్ కావాలని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ లో అయితే మేమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసుకుంటే కింద ఒక రెసిప్ట్ అయితే వస్తుంది, దాన్ని తీసుకెళ్లి మనం ఇక్కడైనా బిల్ పే చేయొచ్చు, లేదంటే డెస్క్ దగ్గర కన్నా వెళ్ళి బిల్ పే చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఒక చిన్నపాటి మినీ డిస్కషన్ పెట్టుకుని నీకే బర్గర్ కావాలి నాకే బర్గర్ కావాలనుకుంటే డిస్కస్ చేసుకున్నాం. నేను నా కోడలు అయితే త్వరగా మాకేం కావాలో చెప్పేస్తాను. నా కూతురు మాత్రం ఇదంటది లాస్ట్ కి ఏదేదో అంటది. కొంచెం టైం అయితే తీసుకుంటది డెసిషన్ తీసుకోవడానికి, టక్కున అయితే చెప్పదు.
అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకటి ఈ బర్గర్ బాగుంటది అన్నాం అనుకో, తను ఒక బర్గర్ సెలెక్ట్ చేసుకుంటది, ఆలోచిస్తుంది మనం ఇది బాగుంటదని తీసుకున్నాం కదా, కానీ వీళ్ళు వేరే సెలెక్ట్ చేశారంటే ఇది ఖచ్చితంగా ఇంకా బాగుంటుందని తీసుకున్నారేమో, మనం మళ్ళీ దాన్ని మిస్ అయిపోతామేమో అన్నట్టు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అది ఇది అనుకుని లాస్ట్ ఏదో ఒకటి త్వరగా చెప్పు అన్నప్పుడు ఆ టక్మనా సరే ఓకే నాకు ఇది ఓకే అనేస్తుంది అనమాట. అలా ఉంటది లవ్లీతో. ఓకేనండి, మరైతే మీరు ఇంకా వీడియో ఇంకా కొద్దిసేపు ఉంది, ఇంకొక 5 నిమిషాలు ఉంది. వీడియో మాత్రం మొత్తం చూడండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ లో వీడియోస్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్డ్ అని కనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు, లేదు సబ్స్క్రైబ్ అని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. మరి వీడియోకి 5 లైక్లు 10 లైక్లు ఉంటుంటే నెక్స్ట్ వీడియో పెట్టాలంటే ఎలా చెప్పండి? మీరు వీడియో చూస్తూ లైక్ కొట్టడం మర్చిపోతూ ఉంటే నా వీడియో ఓపెన్ చేసిన టైం ఫస్ట్ ముందు లైక్ కొట్టేసి తర్వాత వీడియో చూసేయండి, ఏం పర్లేదు. లేదా ఎండింగ్ లో మీరు మర్చిపోతారు కదా, మిడిల్ లో కూడా మర్చిపోతారు, ఇలా నేను గుర్తు చేసినా కూడా మర్చిపోతారు. సో మీరంటూ 10 మంది ఖచ్చితంగా లైక్ చేస్తేనే నాకు ఎనర్జీ. ప్రతి వీడియోలో నేను చెప్పేదే మీరు వినేదే, కానీ మీరు మాత్రం లైక్ కొట్టరు. ఏం చేస్తానులేండి, కానివ్వండి. నేను మాత్రం వీడియోస్ పెడుతూనే ఉంటాను, ఏదో ఒక రోజు గుర్తు పెట్టుకుని మరి మీరు లైక్ కొడతారు. నెక్స్ట్ వీడియోస్ లో బెంగళూరులో ఉన్న ప్లేసెస్ ని చూపించాలి అని అనుకుంటున్నాను, కానీ ఏం చేస్తాం, నేను ఒకదాన్ని బయటకు వెళ్ళలేను కదా. ఎప్పుడు మా హస్బెండ్ ఫ్రీ అవుతాడో అప్పుడు తను తీసుకెళ్తే వెళ్ళి నేను మంచి మంచి ప్లేసెస్ ని, బెంగళూరులో ఉన్న ప్లేసెస్ కూడా వీడియో తీసి పెడతాను. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో నన్ను అడగండి, తప్పకుండా చెప్తాను. ఇక్కడ ఇంకా మా ఆర్డర్ పెట్టుకునే ప్రాసెస్ నడుస్తా ఉందన్నమాట. ఇది చెప్పాను కదా మా లవ్లీ కన్ఫ్యూజ్ చేస్తుందని, ఇది కావాలి అది కావాలని. ఆ కన్ఫ్యూజన్ లో లేట్ అయిపోతుంది. ఓకే, మొత్తానికి మేమేం ఆర్డర్ చేసుకున్నాం ఫైనల్లీ చూడండి. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఒక కోక్ అయితే చెప్పుకున్నాం, చికెన్ మహారాజా, మళ్ళీ స్పైసీ చికెన్ అండ్ ఇంకేదో క్రిస్పీ చికెన్ బర్గర్, ఇలా 3 బర్గర్స్ చెప్పుకున్నాం. లవ్లీ వచ్చేసి మీల్ టైప్ చెప్పింది, అందుకే లవ్లీ చికెన్ క్రిస్పీ బర్గర్ లో వచ్చేసి కోక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చాయి. ఒకే కోక్ ని మేము ముగ్గురం షేర్ చేసుకున్నాం, ఎందుకంటే అక్కడ వాన పడతా ఉంది, క్లైమేట్ కూడా చాలా కోల్డ్ గా ఉంది. ముగ్గురం 3 కోకులు తాగామంటే ఆనకు 3 కర్చీఫ్లు పెట్టుకుని చీదుకుంటూ కూర్చోవాలి, అందుకే ఒకే కోక్ చెప్పుకున్నాం. ఆ ఒక్కొక్క బర్గర్ తోనే మా కడుపులో ఎంత నిండిపోయాయి అంటే వామ్మో ఇంకేమన్నా పెడితే కక్కేస్తాం అన్నట్టు నిండిపోయాయి. అందుకే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ని కూడా చేతిలో పట్టేసుకుని గమ్మునే ఆటో ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఇంటికి ఆటో బుక్ చేసుకోవాలి కదా. ఇక్కడైతే ఫుల్ గా వాన పడతా ఉంది, మేము వచ్చేటప్పుడు వాన అయితే లేదు. ఇంత వాన చూసి మళ్ళీ ఆటో బుక్ అవుతుందో లేదో అనుకుని కూర్చున్నాం. 2-3 అయితే క్యాన్సిల్ చేశారు. చూడండి, ఫోన్ ఇక్కడ ఇలా పెట్టుకొని టేబుల్లో కూర్చొని అలా వాన చూసుకుంటూ నేనైతే సైలెంట్ గా ఆటో బుక్ చేసే దాంట్లో సిన్సియర్ గా ఉన్నాను. వెనకాల మా వాళ్ళు ఇద్దరైతే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. డిమార్ట్ లో కొన్న ఐటమ్స్, ఆ పెన్సిల్స్ వాటన్నిటిని తీసి అక్కడే ఒక దుకాణం ఓపెన్ చేశారు ఇద్దరు కూడా. వాటిని సర్దుకోవడం, పెన్ బాక్స్ లో అవన్నీ ఉంటాయి కదా, ఇంకా వాళ్ళిద్దరికి ఆత్రం ఆగదనమాట, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకా ఖాళీగా ఏం చేస్తారు పాపం. నేనైతే వాన్ చూసుకుంటూ ఆటో బుక్ చేసుకుంటూ బిజీగా కూర్చున్నా. వీళ్ళిద్దరు మాత్రం ఒక చోట కలిసారంటే అదేదో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా భలే మాట్లాడేసుకుంటా ఉంటారండి. ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ గుసగుస చాలా డిస్కస్ చేసుకుంటా ఉంటారు. అండ్ మెక్డొనాల్డ్స్ లో వచ్చేసి బర్త్డే పార్టీ చేసుకోవాలంటే కూడా సపరేట్ గా పక్కనే ఒక చిన్న హాల్ కూడా ఉంది. అది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ బెలూన్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ పక్కన సపరేట్ గా ఒక చిన్న హాల్ అయితే ఉంది. బర్త్డే పార్టీకి ముందుగానే వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇంతసేపు అని చెప్పేసి. హ్యాపీగా మీరు ఒక 20-30 మెంబర్స్ తో ఆ హాల్లో బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు. నా మొఖం చూసారా ఎలా అలసిపోయానో, ఎప్పుడో వచ్చాము, పొద్దున సాయంత్రం అయిపోయింది, ఆటో ఏమో బుక్ అవ్వట్లేదు. ఇది ఎప్పుడు బుక్ అవుతుందిరా, ఇంటికి వెళ్ళి ఇంకా పని చేసుకోవాలి కదా, మళ్ళీ నైట్ కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు ఆటో వస్తుందా అని అలా సైలెంట్ గా కూర్చున్నా. ఆటో అయితే రానే వచ్చేసింది. సో ఈ వాన్ లో జామ్ అని తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళినాక డిన్నర్ ప్రిపేర్ చేద్దామా అంటే అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. నేను వెళ్ళి ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలంటే మా ముగ్గురులో ఏ ఒక్కరికి అసలు కనీసం ఆకలి కూడా వేయట్లేదు. ఎందుకంటే మేము కొంచెం హెవీ ఫుడ్ తిన్నాం కదా, అది అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు, అంతా నాన్ వెజ్ తిన్నాము. ఏదైనా లైట్ ఫుడ్ తిన్నాం, చపాతీ అయినా చేసుకుందాం అనుకునే లోపే ఇంకా మా అన్నయ్య వచ్చేసాడు నా కోడలిని ఇంటికి తీసుకెళ్ళడానికి. మా అన్నయ్య అయితే మీరేమో తిన్నారు నాకేం లేదా అన్నాడు. ఏం చేయమంటావు, నువ్వు ఇంకాసేపు ఉంటే ప్రిపేర్ చేయొచ్చు, నేను ఇప్పుడే కిచెన్ క్లీన్ చేసా, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనే లోపు లేదు లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళాలన్నాడు. సో మా బ్రో అండ్ ఇంకా నా కోడలు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. దాని తర్వాత దానికంటే ముందు మా హస్బెండ్ అయితే అందరికి మ్యాంగో అయితే కట్ చేసి పెట్టాడు. మా అన్న వాళ్ళు వెళ్ళక ముందే అందరం అయితే ఫస్ట్ మ్యాంగో అయితే తినేసాం. అక్కడతోనే స్టమక్ నిండిపోయింది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక మేము కూడా ఏమీ తినలేదు. మా హస్బెండ్ వచ్చేసి డైట్ ఫుడ్ ఉంటుంది కాబట్టి తను ఆ డైట్ ఫుడ్ తో కంప్లీట్ చేశాడు తన డిన్నర్ ని.
నేను మా పాప మ్యాంగోతోనే ఫినిష్ చేసాం. ఇంకా దాని తర్వాత ఏదైనా తినాలి అనే ఫీలింగ్ కూడా రాలేదు. సరే ఓకే, నేను కూడా కామ్ అయిపోయాను. స్టొమక్ ఇలా కామ్ గా వదిలేస్తే మార్నింగ్ కి సెట్ అయిపోతుందిలే, హెవీగా తినకూడదు అని చెప్పేసి ఏం తినలే. మెక్డొనాల్డ్స్ లో మేము తీసుకున్న కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ మీకు ఎండింగ్ లో ఇలా చూపిస్తున్నాను. ఇంకా చాలా ఫొటోస్ తీసుకున్నాం కానీ ఒక 4 ఫొటోస్ పెట్టాను. ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ వచ్చేసింది. వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్.